ఈ గణేష్ మండపం నాకైతే ఏదో కల్లా ఉంది. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలనిపించలేదు, అంత బాగుంది. మీరు కూడా చూస్తున్నారు కదా. ఇది బోయిన్పల్లిలో పప్పు పటేల్ గారి గణేష్ మండపం. గోకులం బృందావనం కాన్సెప్ట్ తో అందరినీ ఆశ్చర్యపరిచారు. గణేశుడి శ్రీకృష్ణ రూపంలో రాధా గోపికలతో కలిసి ఉంటే ఎలా ఉంది చెప్పండి. హైలైట్ గా ఉంది కదా. ఈ మండపం సెటప్, డెకరేషన్ అంతా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. ఆల్రెడీ మన ఛానల్లో ఇలాంటి మండపం ఒకటి చూసాం, బట్ ఇదైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. నాకైతే గణేశుడి శ్రీకృష్ణుడి రూపంలో చూసేసరికి చాలా ఆనందం వేసింది. మీరు కూడా చూస్తున్నారు కదా, ఆ లైటింగ్ సెటప్ మొత్తం అయితే ఒక నెక్స్ట్ లెవెల్ మండపం ఇది. మీరు హైదరాబాద్లో ఉండుంటే ఈ మండపం చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బట్ మీకు ఆ ఛాన్స్ లేదని అంటే ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఈ మండపం గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను ఈ వీడియోలో. ప్రతి ఏటా భాగ్యనగరం గణేష్ ఉత్సవాల్లో వెలుగులు నింపుతుంది. కానీ ఈ ఏడాది బోయిన్పల్లిలో ఉన్న హనుమాన్ శాన్ గణేష్ మండపం అయితే ఈ బృందావన్ గోకులం కాన్సెప్ట్ ఒక లెవెల్ మీదే అని చెప్పుకోవాలి. లైటింగ్, గ్రీనరీ, సౌండ్ ఎఫెక్ట్స్ ఈ ప్లేస్కి ఒక జీవాన్ని తీసుకొచ్చిందని చెప్పుకోవాలి. ఇక్కడ గణేషుని శ్రీకృష్ణుడి రూపంలో ప్రతిష్ఠించారు. రాధా గోపికలతో కలిసి ఆహ్లాదకరమైన దృశ్యాలతో కళ్ళు తిప్పుకోలేని అనుభూతి అని చెప్పుకోండి. మండపం చుట్టూ గ్రీనరీ సెటప్, ఫుల్ లైటింగ్ ఇలా చూడగానే నిజంగా గోకులంలో ఉన్నానేమో అనిపించింది నాకైతే. ప్రతి ఏటా కొత్త కాన్సెప్ట్తో వస్తారు, కానీ ఈసారి బృందావనం సెటప్ చేయడం ఎంతో కష్టపడ్డారు. ఇంతకీ ఈ గణేష్ మండపం సందేశం ఏంటో తెలుసా? మన సంస్కృతిలోనే ప్రేమ, భక్తి, ఆనందం ఇవన్నీ కలిసి నిజమైన గోకులం కావాలని వీళ్ళు కోరుకుంటున్నారు. చిన్నపిల్లలకైనా పెద్దవారికైనా ఇది ఒక అందమైన అనుభవం. నిజంగా చెప్పాలంటే ఈసారి నాకు చాలా నచ్చిన మండపంలో ఇదొకటి. ఆ లైటింగులతో గణేశుణ్ణి కృష్ణుడి రూపంలో చూస్తే మరింత లైవ్గా అనిపించింది. గత 12 సంవత్సరాల నుంచి వీళ్ళు గణేష్ మండపాన్ని అరేంజ్ చేస్తున్నారు. ఈసారి అయితే ముంబై నుంచి ఈ 15 అడుగుల గణేష్ విగ్రహాన్ని అయితే తెప్పించారు. దీన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికే 3 days పట్టిందంట. ఒక్కసారి ఆలోచించండి, ఇంత పెద్ద సెటప్ని ముంబై నుంచి ఇక్కడికి తేవడం అంటే అంత చిన్న మాటలు కాదు కదా. వీళ్ళ గ్రేట్నెస్ని జస్ట్ ఈ మండపంతో సరిపెట్టలేదు. ప్రతిరోజు 1000 మందికి పైగా అన్నదానం, అలానే మహా అన్నదానం రోజు 3000 మంది పైగా భోజనాలు ఏర్పాటు చేశారంట. ఒక్కసారి ఉంచండి, వీళ్ళు చేస్తున్న సేవ అంతా ఇంత కాదు కదా. మనం చేయగలిగిందంతా ఈ గణేష్ మండపం గొప్పదనం గురించి నలుగురికి చెప్పడం. అదే ఈ వీడియోని షేర్ చేసి నలుగురితో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని గణేష్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మా గణేష్ ఉత్సవాల ప్లేలిస్ట్ని ఖచ్చితంగా కంప్లీట్గా చూడండి.